నమస్తే, వెల్కమ్ టు వలి వ్లాగ్స్. Meanwhile, చేపల ఇగురు తయారు చేసుకుందాం రండి. దానికి కావాల్సిన మసాలాలు: ధనియాలు, ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయలు, అల్లము, గసాలు, చెక్క, లవంగాయలు. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ చేపల ఇగురికి మసాలా రెడీ అయిపోయింది. మసాలా పేస్ట్ మిక్సీ పట్టాను. 1 hour later. చేపల ఇగురు వండుకుందాము రండి. దీంట్లో ఇందాక మనం పట్టుకున్న మసాలా వేసుకోవాలండి ముక్కల్లో. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఈ ఎగురు కూరలోకి ఎక్కువ కారం పట్టదండి, ఎందుకంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుంటాం చిన్న ముక్కలు. జస్ట్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. సాల్ట్ వేసుకోవాలండి. దీంట్లో కళ్ళుప్పు వేసుకోకూడదు, ఎందుకంటే ఎగురు కాబట్టి కరగదు. 2 స్పూన్లు పడుతుందండి, వేసుకున్నాను. అలాగే 1/2 స్పూను పసుపు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. చేప ముక్కలకి మంచిగా పట్టించుకోవాలి. ఈ మసాలా, ఉప్పు, కారం, పసుపు మంచిగా పట్టాలన్నమాట ఇగురికి. ఎందుకంటే కర్రీలో వేసుకున్నాక తిప్పే ఛాన్స్ ఉండదండి. చేపల కూర ఎక్కువసేపు తిప్పకూడదు. కర్రీలో చేప ముక్కలు ఎక్కువసేపు తిప్పితే చేప ముక్కలన్నీ విరిగిపోతాయండి. అందుకని ఇక్కడే మసాలా మంచిగా పట్టించేసేసుకోవాలండి. ఇవి పట్టించేసుకొని పక్కన ఉంచేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎంత ఎక్కువ వేస్తున్నానని అనుకోవద్దు. ఆయిల్ కొంచెం మంచిగా కాగాలి. ఆయిల్ మంచిగా కాగిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న ముక్కలు కోసుకోవాలి. దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఉల్లి ముక్కలు తొందరగా వేగుతాయి కొంచెం అలా వేసుకుంటే. ఆల్రెడీ ఫిష్ ముక్కల్లో పట్టించేసాం కదండి కారం, పసుపు, ఉప్పు, మసాలాలు అన్నీ. అందుకని దీంతో ఎక్కువ పని ఉండదు. ఇవి వేగిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనం కారం, పసుపు, ఉప్పు, మసాలా పట్టించుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఇవన్నీ చక్కగా సెట్లో ఇలా పరుచుకోవాలి. కూర ఇది మాత్రం చాలా లో ఫ్లేమ్లోనే వండుకోవాలండి, అస్సలు హైలో వండుకోకూడదు, మంచిగా రాదు. ఇలాగ మంచిగా సదిరేసుకోవాలి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి సిమ్లో పెట్టుకొని. A few moments later. ముక్కలన్నీ ఒకసారి తిరగవేసుకుందాం. చాలా స్లోగా వేసుకోవాలండి.
మన దోశ కానీ వేసుకున్నట్టు వేసుకోవాలి. ఇలాగ చాలా స్లోగా వేసుకోవాలి, ఎందుకంటే సీ ఫుడ్ చాలా తొందరగా ఉడికిపోతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఒక్కొక్క ముక్క చాలా జాగ్రత్తగా అలా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇది వచ్చి మా విజయవాడ స్పెషల్ అండి. మా అమ్మమ్మ వాళ్ళు ఇవన్నీ చేస్తారు. ఈ కర్రీ అయితే మా అమ్మ నేర్పించిందండి. నాకు టీనేజ్ ఏజ్లో ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఈ కర్రీ నేర్పించిందండి. నాకు చాలా ఇష్టం. మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఈ కర్రీ. ఈ కర్రీలోకి వచ్చి మా నాన్నగారికి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చూపిస్తాను. దీంతోపాటు గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. కొంచెం అడుగంటినట్టు అనిపిస్తూ ఉంటుందండి. ఓకే, కానీ ఇంక ఇప్పుడైతే ముక్కలు ఏం తిప్పుకోకూడదు. కొంచెం కొత్తిమీర జల్లేసుకోవాలి. అలాగే కొంచెం మీకు వాటర్ ఎలాగ చెప్పాలంటే, మనం చెయ్యి కడుక్కున్నంత, జస్ట్ మనం చెయ్యి అన్నం తిన్నాక చెయ్యి ఎంత కడుక్కుంటామో అన్ని నీళ్ళు అయితే పోసుకోవాలండి. అంతే, ఇక అంతకు మించి పోసుకోకూడదు. అలా పోసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా జస్ట్ సట్టిని ఇలా కుదపాలి అంతే, తిప్పకూడదు. గంట మాత్రం అస్సలు పెట్టకూడదండి. ఇంతే, జస్ట్ ఇలా కొంచెం అనుకొని మళ్ళీ పెట్టుకోవాలి. అదిగోండి నేను స్టవ్ పెట్టాను కదా, చాలా సిమ్లో అలాగే ఉండాలి. ఈ కూర అలాగే ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం అండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగొచ్చి చూద్దాం. అప్పుడే చూసుకోవాలండి సాల్ట్, అది చాలకపోతే కొంచెం వేసుకోండి సాల్ట్. ఓకే అండి, ఇప్పుడు మనం నీళ్లు పోసుకున్నాక, ఎసరు పోసుకున్నాక ఒక 5 నిమిషాలు అయింది. జస్ట్ 5 నిమిషాలకు కర్రీ ఇలా అయిపోతుంది. కొంచెం అడుగంటుతుంది అని అనగానే ఇక అది కర్రీ అయిపోయినట్టేనండి. కొంచెం సాల్ట్ అవి చూసుకొని మీకు చాలకపోతే మీకు తగినంత వేసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న, నా ఓన్గా తయారు చేసుకున్న గరం మసాలా, అది కొంచెం వేస్తున్నాను, జస్ట్ ఒక 1/2 స్పూను. చూడండి, ఇది చేపల ఇగురు, మా విజయవాడ స్పెషల్, మా అమ్మ చేతి వంట. 2000 years later. ఉప్పు గోంగూర పచ్చడి చేపల ఇగురు చేశాను. తిని ఎట్లా ఉందో చెప్పు. A few moments later. మా ఎవరికి వచ్చాడు అన్నం పెట్టి. అమ్మా గుమగుమలాడుతుంది. ఏం కూర వేసుకుంటున్నా? గోంగూర పచ్చడి, చేపల కూర. ఏ ఎరగ తీసావుగా? మీ కూర బాగా చేసింది కదా, వెరైటీ చాలా బాగుంది. 2000 years later. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంటలు గట్టిగా కొట్టండి.